సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పాస్టర్ హనుమంతరావు గారు. ఆయన రీసెంట్గా చనిపోయినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాలకు క్లాస్మేట్, క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఒక్కసారి ఈయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి హనుమంతరావు గారు. నమస్తే. హనుమంతరావు గారు, మీరు ప్రవీణ్ గారికి క్లాస్మేట్ అని విన్నాను నేను. చాలా క్లోజ్ ఫ్రెండ్ అని కూడా చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఎట్లా మీ ఇద్దరు ఫ్రెండ్స్, ఎక్కడ మీ పరిచయం చెప్పి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు ఈ కేసులో పూర్తిగా వివరించండి. నేను ప్రవీణ్ బ్రదరు 2000 నుంచి 2002 వరకు సికింద్రాబాద్ లోని సీతాఫలం మండలో ఒక రూమ్ లో ఉండేవాడు. ఓకే. అప్పట్లో ప్రవీణ్ డిగ్రీ చదువుకునేవాడు. ఆ తర్వాత ఇద్దరము, నేను ఒక చిన్న కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడు. ఓకే. అలాగా ఒక రూమ్ లో ఉండటానికి అవకాశం దొరికింది మా ఇద్దరికి. తర్వాత ఆయన అప్పట్లోనే ఆయన చర్చికి రావటము, నేను చర్చికి వెళ్తాము, అట్లాగా పరిచయం ఏర్పడింది. ఓకే. తర్వాత ఆయన కొన్ని రోజులు 2 years ఉన్న తర్వాత ఆయన మధ్యప్రదేశ్ వెళ్ళిపోయాడు ఆయన స్టడీ పర్పస్ కోసం. సో అక్కడే చదువుకున్నాడు, జాబ్ చేశాడు. వివాహం కూడా అక్కడ అమ్మాయినే చేసుకున్నాడు, మధ్యప్రదేశ్ లో ఇందోర్ అనే ప్లేస్ లో. దాదాపు 11 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు మధ్యప్రదేశ్ లో. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశాడు, ఫస్ట్ రైట్ సాఫ్ట్వేర్ కంపెనీ అని, అమెరికా బేస్డ్ కంపెనీ. దానికి ఆయన ప్రజెంట్ CEO కూడా ఉన్నాడు. ఆయన ఆ జాబ్ చేస్తూనే, ఆ కంపెనీ రన్ చేస్తూనే ఆయనకి దైవభక్తి అంటే ఎక్కువ కాబట్టి అనేక మందికి దేవుడి గురించి చెప్పాలనే తపనతోటి అనేక మీటింగ్స్కి వెళ్ళేవాడు, అనేక ట్రైనింగ్ సెంటర్స్ నిర్వహించేవాడు. తాను మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇద్దరు కలుసుకోవటము. తర్వాత మా గ్రూప్ ఉండేది, మేమందరం కలిసి ఈ యొక్క దైవ సేవ చేసేవాడు. రైట్ అండి. అప్పుడప్పుడు వాళ్ళ చర్చికి నన్ను ఆహ్వానించేవాడు. తర్వాత అక్కడక్కడ ఈ సెమినార్స్ జరిగితే ఆ సెమినార్స్ కి నన్ను ఆహ్వానించేవాడు. ఇద్దరు కలిసి ఆ యొక్క దైవ సేవలో మేము ముందుకెళ్ళాము. అయితే ఈ రీసెంట్ గా ఆయన 24th అనుకుంటాను, ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రికి వెళ్తున్నాడని, ఏదో ఒక మీటింగ్ పర్పస్ కోసం వెళ్తున్నాడు అనే విషయం మాత్రం తెలుసు. కానీ తర్వాత ఈ 24th రోజు ఆయన ఇట్లా రాజమండ్రి వెళ్ళే మధ్యలో ఆ కొవ్వూరు తర్వాత ఆ ప్రాంతం వెళ్ళిన తర్వాత ఏదో జరిగిందని, తర్వాత ఇట్లా యాక్సిడెంట్ లో చనిపోయాడు అన్నట్టుగా వార్త మాకు తెలిసింది. సో అక్కడ మన ప్రవీణ్ గారితో కలిసి పనిచేసే అబ్బాయి ఉన్నాడు, రామ్మోహన్ అని ఉంటాడు రాజమండ్రిలో. సో అక్కడ ఆ బాడీ దగ్గర ఉన్నటువంటి ప్రవీణ్ ఫోన్ బట్టి ఆ ఫోన్ లో లాస్ట్ నంబర్ రామ్మోహన్ అనే ఫోన్ నంబర్ ఉంది. తర్వాత పోలీసు వారు ఆ అబ్బాయికి రామ్మోహన్ కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి పలానా ఆయన ఇట్లా యాక్సిడెంట్ లో ఇట్లా అయిందండి, మీరేమవుతారంటే ఇట్లా మా బ్రదరే అని చెప్పినప్పుడు వాళ్ళు అడవుడిగా వచ్చేసారు. ఆ తర్వాత ఇంకా మాకు తెలిసినటువంటి కొన్ని ఫ్రెండ్స్ వాళ్ళకి ఫోన్ చేయడం వల్ల వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఆయన్ని హాస్పిటల్ వారికి పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ తీసుకెళ్తాం. ఇలా జరిగింది. అది ఏంటన్నా అనేది ఇంకా మాకైతే మాకు మిస్టరీగా ఉంది, అనుమానాలు అయితే ఉన్నాయండి మాకు. ఆయన అంటే యాక్సిడెంట్ కాదు, వేరే వాళ్ళు ఎవరో చంపారని అనుమానాలు అయితే ఉన్నాయి. అంటే ఎందుకుంది మీకు అనుమానం? ఎవరన్నా శత్రువులు ఉన్నారా? ఎందుకు అలాంటి డౌట్ మీకు వచ్చింది అసలు? అంటే ప్రవీణ్ గారి యొక్క ఆయన బోధలో ఆయన ఎట్లా ఉంటాయంటే, కేవలము అంటే క్రైస్తవులు అభివృద్ధి పరంగా నడిపించడం మాత్రమే కాకుండా ఆయన ఇతర మత వాళ్ళతో కూడా ఫ్రెండ్లీగా ఆయన తెలిసిన కోణంలో వాళ్ళ విషయాలు కూడా ప్రస్తావిస్తూ ఉంటాడు. బహుశా అంటే ఆయన మాటలంటే మృదుగా ఉంటాయి, అట్లా కోపపడే విధంగా, బాధ కలిగించే విధంగా ఉండవు. అయినా ఆయన మాటలని వీళ్ళు బహుశా తప్పుగా అర్థం చేసుకొని, వేరేగా అర్థం చేసుకొని బహుశా అలాగే చేపించి ఉంటారేమో అని మాకు అనుమానం. అంటే మీరు రెగ్యులర్ గా ఆయనతో ఫ్రెండ్షిప్ ఉంది కదా, మీకు రెగ్యులర్ గా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వీళ్ళ వల్ల ఏమైనా థ్రెట్ ఉంది, లేకపోతే వాళ్ళ వల్ల ఏమైనా థ్రెట్ ఉంది, అలాంటిది ఏమన్నా ఎప్పుడన్నా అనిపించిందా మీకు? అనిపించింది. మేము కూడా మేము చెప్తుంటాము, అట్లా ఉండదు ప్రవీణ్, ఇట్లా ఉండు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని కూడా మేము చెప్తుంటాం అండి. సరేనా అని మంచిగానే అందరితో అండి, అన్ని మతాల వాళ్ళతోటి అందరితో కలిసిమెలిసి ఉంటాడు, మంచిగా ఉంటాడండి. మరి అయినా ఇలా ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? మీరు అంటున్నారు కదా అందరితో బాగానే ఉంటారని. బాగానే ఉన్నప్పుడు మరి ఇంకా సమస్య ఏముంది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మనం మంచిగా ఉన్నా కానీ అందరం మనతో మంచిగా ఉండాలని అట్లేం లేదు కదా. ఓకే.
కొంతమంది ఆయన భావాలు, ఆయన మాటలు, ఆయన బోధలు నచ్చని వాళ్ళు, ఉమ్, అంటే వేరే 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 భావజాలం ఉన్న వాళ్ళు, ఉమ్, వాళ్ళు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు కదా. సో అటువంటి నచ్చని వాళ్ళు బహుశా వాళ్ళు ఏమైనా ఆ, ఆ, ఎక్కువ ఆలోచన చేసి ఇతని వల్ల మనకి ఏమైనా ప్రమాదం ఉంటుందేమో ముందు ముందు అని బహుశా అట్లా ఆలోచన చేసి ఏమైనా చేపించి ఉంటారేమో అని ఒక డౌట్. అంటే ఈ మత బోధలు లేకపోతే ఆయన చేసే ఏ బోధలైనా సరే అవన్నీ ఈయనొక్కళ్ళే కాదు కదా, చాలా మంది చేస్తూనే ఉంటారు కదండి. రెగ్యులర్ గా చాలా మంది చేస్తూనే ఉంటారు, బట్ ఈయనకొక్కరికే ఎందుకు అలా జరిగింది అనేది కదా ఇప్పుడు అనేది. ఇతరులు ఏంటంటే ఓన్లీ పెద్దగా ఎక్కువ మాట్లాడరు మీడియాలోకి వచ్చి. కాకపోతే ఈ ప్రవీణ్ భద్రు ఎక్కువ మీడియాలో ఉండటం వల్ల ఎక్కువ మందికి తెలిసాడు. ఆయన ఆయన మాటలు కూడా అనేక మందికి తెలిసాయి. అంటే అందరూ టీవీలో వచ్చి మాట్లాడరు కదండి. ఆ, ఈ ప్రవీణ్ బ్రదర్ అయితే ఎక్కువ మీడియాలో మీడియా ద్వారా అందరికి దైవ సందేశాలు అందిస్తుంటాడు. సో అప్పుడప్పుడు కూడా కొన్ని ఇతర మతాల విషయాలు కూడా ఫ్రెండ్లీగానే మంచిగానే వాళ్ళు కూడా సత్యం తెలుసుకునే ఉద్దేశంతో ఆయన కూడా ఆ విషయాలు కూడా ప్రస్తావించినప్పుడు ఉమ్. కొంతమంది నచ్చిన వాళ్ళు గిట్టిన వాళ్ళు ఆ అలా ఆలోచించి ఏమైనా చేశారా అని డౌట్. మీతో లాస్ట్ ఎప్పుడు మాట్లాడారండి ఆయన? 1 year అవుతుందండి. లాస్ట్ జనవరిలో వాళ్ళ చర్చికి నన్ను ఆహ్వానించాడు. ఉమ్, ఆ చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత మధ్యలో ఫోన్ లో ఒకసారి మాట్లాడాను సార్. ఓకే, అది ఎప్పుడు? 1 year లోపల అది ఒక 6 months బ్యాక్ అండి. 6 months బ్యాక్ ఫోన్ లో ఏదో మీటింగ్ గురించి ఏదో ఫోన్ లో మాట్లాడు. సో అప్పుడేమి ఆయన అంటే భయపడ్డం కానీ ఆందోళన చెందినట్లుగా కానీ మీతో ఏమన్నా అట్లా డిస్కస్ చేశారా? అట్లా ఏం లేదా? అట్లేం లేదండి. ఆయన భయపడ్డాడు. ఎందుకంటే ఆయన కడప ఆయన కాబట్టి అసలు అటువంటి భయం అనేది ఆయన ఉండదు. నేను ఎప్పుడు చూడలేదు కూడా భయపడ్డాడు. ఉమ్, ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. మమ్మల్ని కూడా అన్న మీరు కూడా అందరూ కూడా ధైర్యంగా ఉండాలి, మనం ధైర్యంగా మనం ముందుకెళ్ళాలి అని మమ్మల్ని కూడా ఆయన బలపరుస్తాడు. మరి ఇప్పుడు ఆయన అక్కడి నుంచి అంటే విజయవాడ నుంచి అట్లా బయలుదేరి వెళ్ళారని మీరు చెప్తున్నారు. ఏలూరు నుంచి రాజమండ్రి అట్లా వెళ్ళారని చెప్పి. అలా వెళ్ళేటప్పుడు ఆయన 2-wheeler మీద జర్నీ చేస్తుంటారా? కారులో వెళ్ళరా ఎప్పుడు కూడా? సాధారణంగా ఆయన ఎక్కువ ఫ్లైట్ లో ఎక్కువ వెళ్తుంటాడు. ఉమ్, కాబట్టి అంటే కార్లు కూడా ఉన్నాయి, అవసరమైతే కార్లు కూడా వెళ్తుంటారు. ప్రాబ్లం ఏంటంటే అక్కడ రాజమండ్రిలో వాళ్ళ చిన్న ట్రైనింగ్ సెంటర్ ఉందండి. ఓకే, అక్కడ లోకల్ గా తిరగడానికి ఒక 2-wheeler అవసరం అని చెప్పి ఆ బండి హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళాడు. ఆయనకి చిన్న బండి చిన్న ప్రాబ్లం అయినా, ఏ వెహికల్ ఏమైనా ప్రాబ్లం అయినా ఆయన ఫ్లైట్ లో వెళ్ళిపోతాడు. ఓహో, ఆ రాజమండ్రి లోకల్లో తిరగడం కోసం ఒక వెహికల్ అవసరమని హైదరాబాద్ నుంచి ఆ బండి తీసుకెళ్ళాడు. ఓకే, ఓకే. అంటే ఆయన రెగ్యులర్ గా 2-wheeler మీద తిరుగుతూనే ఉంటారు అయితే. అంటే తక్కువ, అంటే లోకల్ గా అయితే 2-wheeler మీద తిరుగుతుంటారు. మీరు ఇన్సిడెంట్ అయిన తర్వాత వెళ్ళారా అండి? వెళ్ళానండి. అంటే అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళాను. వాళ్ళ మన చర్చిలో బాడీ పెట్టారు కదండి హైదరాబాద్ లో. అక్కడికి వెళ్ళాం. హైదరాబాద్ లో బాబ్రీ చర్చిలో అక్కడికి వెళ్ళి వెళ్ళారా? ఆ రోజంతా అక్కడే ఉన్నాడు. అక్కడికి వెళ్దాము, బరియలు అయిపోయిన తర్వాత అక్కడే ఉన్నాం. ఓకే, ఓకే, ఆ కార్యక్రమం అంతా ముగించుకొని వచ్చాం. ఓకే, ఓకే. అది సీసీటీవీ ఫుటేజ్ గురించి కూడా అందరూ మాట్లాడుతూ ఉన్నారండి. మీకు ఏమైనా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉందా? సీసీటీవీ ఫుటేజ్లో ఏదో ఒక 10 నిమిషాల పాటు మిస్ అయింది లేదు అని ఏదో బయట న్యూస్ వస్తూ ఉంది. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు. కానీ మీకేమన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఎవరన్నా చెప్పటం కానీ, బంధువులు కానీ దాని గురించి ఏమన్నా తెలుసా? అది ఆ విషయం అయితే అంటే కొంతమంది చెప్తున్నారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదండి. ఉమ్, అయితే అంటే నాకున్న డౌట్ ఏంటంటే ఈ పోలీసు వారు ఏం చూపిస్తున్నారు, ఓన్లీ ఆ టోల్ గేట్ దగ్గర నైట్ 11:30కి ఉన్న ఫుటేజ్ ఒకటి చూపిస్తున్నారు. ఉమ్, తర్వాత 11:42 వరకు ఉన్నటువంటి ఒక ఫుటేజ్ చూపిస్తున్నారు తప్ప ఉమ్, ఆ 11:30కి ముందు ఏం జరిగిందో, 11:42 తర్వాత ఏం జరిగిందో అనేది పోలీసు వారు చూపించారు. ఆ ఫుటేజ్ కూడా చూపించాలి కదండి. మా డౌట్ ఏంటంటే ఆ 11:30కి ముందు ఒకసారి అటాక్ జరిగి ఉండొచ్చు, ఆ టోల్ గేట్ తర్వాత 11:42 తర్వాత కూడా ఇంకోసారి అటాక్ జరిగి ఉండొచ్చు అని నా డౌట్ అండి. ఓకే. కానీ ఆ ఫుటేజ్ మాత్రం చూపించట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా అండి? ఇంకా రాలేదా? ఈ రోజు వస్తుందని చెప్పారండి ఎస్పీ గారు. కానీ అది ఎట్లా వస్తుంది అనేది మాకు డౌట్ఫుల్గా ఉందండి. అంటే మరి నిజంగా వాస్తవంగా పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ ఇస్తారా, లేకపోతే ఏమన్నా యాక్సిడెంట్ గా క్రియేట్ చేసి ఏమన్నా కేసు ఇస్తారా అనేది ఒక డౌట్ అయితే మాకు. ఒకవేళ అలా ఏమన్నా కేసు క్లోజ్ చేస్తే మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అండి? ఉందండి, ఆల్రెడీ మేము ప్లానింగ్ ఉన్నాం. ఆల్రెడీ మా డిమాండ్ ఏంటంటే ఒకవేళ అనుకున్న దానికి లేకపోతే ఏం జరిగిందో వాస్తవంగా రిపోర్ట్ రాకపోతే మా డిమాండ్ ఏంటంటే మేమందరూ కలిసిన మా డిమాండ్ అంటే ఈ కేసుని మరలా సిఐడి కానీ సిబిఐకి అప్పగించాలని మా డిమాండ్.
రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.